హరీష్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలట. ఇక దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కవిత బయటికి పోయిన తర్వాత ఇద్దరి మధ్యనే పోటీ ఉన్నది. పార్టీ పగ్గాలు ఎవరికి, కేటీఆర్ కా లేదంటే హరీష్ రావు కా అనేది ఒకసారి మనం లోతుల్లోగా గమనిస్తే 100% హరీష్ రావు వైపే మొగ్గుంటుంది. ఎందుకు అంటే హరీష్ రావు అనేటువంటి వ్యక్తి కొంత గ్రౌండ్ లెవెల్ లీడర్, ఎవరు అవునన్నా కాదన్నా కొంత గ్రౌండ్లో ఉంటాడు. సో ఇక్కడ హరీష్ వర్సెస్ కేటీఆర్. సో ఇప్పుడు కేటీఆర్కు కలిసి వచ్చే అంశాలు ఏంది, కేసీఆర్ కొడుకుగా ఈయనకు ప్రధానంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. వారసత్వ రాజకీయాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హస్తగతం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇదొకటి. ఇంకోటి ఆయన వాక్చాతుర్యం కావచ్చు, అదేవిధంగా మంత్రిగా పనిచేసే అనుభవం కావచ్చు. తెలంగాణ వాదిగా హరీష్ రావు కంటే కేటీఆర్కు అంత పెద్దగా ఏముండదు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఆయన మాటతోటి ఆయన స్ట్రాటజీస్ తోటి కొంత వ్యూహాలు కూడా కొంచెం బలంగానే పన్నుతాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక హరీష్ రావు విషయానికి వచ్చినట్లయితే హరీష్ రావుకు ప్రధానంగా ఉన్నది ఏంటిది, తెలంగాణ వాదిగా బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్గా ఈయనకు ఒక మంచి గుర్తింపు ఉంది. మొదటి నుంచి కూడా కేసీఆర్ తోటి వెన్నంటి ఉండి ఆ పార్టీలో గ్రౌండ్ లెవెల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, 12,000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఏ గ్రామం పేరు చెప్పినా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరో ఒకరు వ్యక్తి హరీష్ రావుకి టచ్లో ఉంటారు. సో అట్లా ఆ ఒక్క ఊర్లో ఏం జరుగుతోంది అని రిపోర్ట్ తీసుకునేటువంటి ఒక ప్రయత్నం బలంగా చేస్తాడు హరీష్ రావు. అది ఆయనకున్నటువంటి బలమైనటువంటి ఆయుధం అది. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్గా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు అయితే ఉంటుంది. ఆయనకు ఇక నెగిటివిటీస్ చాలా తక్కువ ఉంటాయి, కానీ పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో అదేవిధంగా ప్రజలతోటి సంబంధాలు కావచ్చు, ప్రజలతోటి సంబంధాల విషయంలో కావచ్చు, లేకపోతే నాయకులను కోఆర్డినేట్ చేయడం విషయంలో కావచ్చు, లేకపోతే ఆయన మాట తీరు కావచ్చు. ఈరోజు మాట తీరు విషయంలో ఈరోజు ఖచ్చితంగా కొంత హరీష్ రావు సరే లోపల ఏమున్నదో మనకు తెలియదు, కానీ బయటి వారు మాత్రం ఎవరు వచ్చినా కానీ చాలా ప్రేమగా మాట్లాడి వాళ్ళను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ హరీష్ రావు మాట తీరు విషయంలో కొంచెం కరుకుగా ఉంటాడు. సో కరుకుగా ఉండడం వల్ల ఆయన కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. ఆయన ఎవరు కూడా పట్టించుకోరు. ఆయన పై స్థాయిలో ఉండి కింది స్థాయిలో పట్టించుకోడు. కానీ హరీష్ రావు పై స్థాయిలో ఉంటూ కింది స్థాయిలో ఏం జరుగుతుందని పట్టించుకునే పరిస్థితిలో హరీష్ రావు ఉంటాడు. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూసినట్లయితే హరీష్ రావుకే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే కేటీఆర్ ఏంటంటే కొంత ప్రొఫెషనల్ పొలిటీషియన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, మాస్ పల్స్ ఉండదు. హరీష్ రావుకు పూర్తి స్థాయిలో మాస్ పల్స్ ఉంటుంది. ఆయనకు మాస్లో తిరుగుతాడు, ప్రజల్లో తిరుగుతాడు, ప్రజా సమస్యలు పోరాడతాడు. కానీ కేటీఆర్ ఏం చేస్తాడు, ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, ఎక్కడైనా తిరిగే పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ మీరు ఒక్కసారి చాలా క్లియర్గా గమనించినట్లయితే మీరే జడ్జ్ చేసుకోవాలి, ఎవరికి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇస్తే బెటర్ అనేది మీరు చూస్ చేసుకుంటే తెలుస్తుంది. సో ఇలా ఇట్లా తేడాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ కేటీఆర్ మొదటి నుంచి కూడా, హరీష్ రావు మొదటి నుంచి 2001 నుంచి కూడా పార్టీలో ఉన్నాడు. సో అప్పటి నుంచి 2004లో మినిస్టర్, ఇక అక్కడి నుంచి ఆయన ప్రస్థానం కంప్లీట్గా రావడం జరిగింది. సో కేటీఆర్కి ఏంది 2007-8 సమయంలో రావడం జరిగింది. అక్కడ నుంచి ఈయన ప్రస్థానం ఉండడం జరిగింది. 2014లో మినిస్టర్ అయిన, అంటే 10 సంవత్సరాల ముందే ఈయన మినిస్టర్ కావడం జరిగింది. సో ఇట్లా ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ అయితే ఉంది. సో మరి కేసీఆర్ ఆబ్వియస్గా కేసీఆర్ ఏమనుకుంటాడు, తన పార్టీ కాబట్టి తన వారసుడే ఆ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటాడు, పగ్గాలు ఆయనకి ఇవ్వాలని కోరుకుంటాడు. కానీ ఒకవేళ కేటీఆర్కు పగ్గాలు ఇస్తే 100% బీఆర్ఎస్ పార్టీ సర్వైవల్ కావడం కష్టం. అదే హరీష్ రావుకి ఇచ్చిన అనుకోండి 100% సర్వైవ్ అవుతుంది, తర్వాత అధికారంలోకి రావడం కూడా అవకాశం ఉంటుంది. సో కేటీఆర్కి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా కేటీఆర్ వెంట లేరు, కేవలం హరీష్ రావు ఉన్నాడనే ఒకే ఒక దాంతో కేటీఆర్ వెంట హరీష్ రావు వెంట నడుస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో హరీష్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు, పార్టీలో సీనియర్ల నుంచి పెరుగుతున్నటువంటి ఒత్తిడి, కేటీఆర్ వెంట నడిస్తే అందరం మునగాల్సి వస్తుందనే అభిప్రాయం, సిరిసిల్లలో మెజార్టీ పంచాయతీలు గెలిపించలేకపోయారనే వాదన, విపక్షంలో ఉన్న సిద్దిపేటలో హరీష్ రావు సత్తా చాటరని పొగడ్తలు, పార్టీ పగ్గాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమని వ్యాఖ్య, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం వాయిదా ప్రకటనతో ఊపందుకున్న ప్రచారం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు ఇద్దరి మధ్యలో కూడా చాలా బలమైనటువంటి పోటీ ఉంది, బలమైనటువంటి విభేదాలు చాలా బలంగా ఉన్నాయి. కానీ అవి ఇప్పటిదాకా ఇంకా ఇంటర్నల్గానే ఉన్నాయి, ఎప్పుడు బయటకు వస్తాయో అనేటువంటి ఒక ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో అయితే ఉంది. ఒకవేళ హరీష్ రావు వర్సెస్ బీఆర్ఎస్ కనుక కేటీఆర్ కనుక
వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలుగా బయటపడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టబడుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది. కానీ ఏం జరుగుతుందో మరి కేసీఆర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావుపై ఉత్తర తెలంగాణకు చెందినటువంటి సీనియర్ నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. పార్టీలో కేసీఆర్కు హరీష్ రావే ప్రత్యామ్నాయమని ఓ వర్గం బలంగా వాదిస్తున్నది. కేటీఆర్కు నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన పార్టీని నడపలేరని బీఆర్ఎస్లోని సీనియర్లు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలో కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని వారు తేల్చి చెప్తున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో వరుస ఓటములు, కేటీఆర్ నాయకత్వంలో ఇటీవల బీఆర్ఎస్ ప్రతి ఎన్నికల్లో ఓడిపోయిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, జూబ్లీస్ ఉప ఎన్నిక, అలాగే పంచాయతీలో ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని వివరిస్తున్నారు. ఇక కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్లలోని మెజార్టీ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ సత్తా చాటిదని ఉదాహరిస్తున్నారు. కేటీఆర్కు పార్టీని నడిపే సత్తా లేదని లేదన్నకి ఈ ఫలితాలే నిదర్శనమని హరీష్ రావు వర్గం వాదిస్తున్నది. సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను కేటీఆర్ గెలిపించుకోలేకపోయారని, ఇక ఆయన ఆధ్వర్యంలో పార్టీ నడపడం కష్టమని సీనియర్లు గుసగుసలాడుతున్నారు. కేటీఆర్ మాత్రం సిరిసిల్ల నియోజకవర్గంలో 80% గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నదని అంటున్నారంటూ చూస్తున్నాం. హరీష్ రావుతో సీనియర్ల భేటీ అంటూ చూస్తున్నాం. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నా కూడా సిద్దిపేటలో హరీష్ రావు మెజార్టీ స్థానంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 300 పైచిలు పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోగలిగారని గుర్తు చేస్తారు. ఇదే బలమైన నాయకత్వానికి నిదర్శనమని ఉత్తర తెలంగాణకు చెందినటువంటి సీనియర్ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో అసమ్మతి పెరుగుతున్న వేళ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పేలవ ప్రదర్శనతో కేటీఆర్ నాయకత్వంపై నేతలు పెదవి విరుస్తున్నారు. ఆయనపై అసంతృప్తిగా ఉన్నటువంటి సీనియర్లు హరీష్ రావుతో ఇటీవల రహస్యంగా భేటీ అయినట్టు చర్చ జరుగుతుంది. పార్టీ పగ్గాలను చేజిక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని, సొంత నియోజకవర్గంలో కేటీఆర్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారని, బీఆర్ఎస్ ను ముందుని నడపాలని వారందరూ హరీష్ రావును కోరారని సమాచారం అంటూ చూస్తున్నాం. ఇక హ్యాండ్సప్ చేయాల్సిందిన బీఆర్ఎస్ పగ్గాలను కేసీఆర్ నుంచి చేజిక్కించుకునే విషయమై సీనియర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో హరీష్ రావు కూడా ఆలోచనలో పడినట్లు సమాచారం. కేటీఆర్ కనుక పార్టీ నడిపితే అందరం మునిగిపోతామనే భావనలో సీనియర్లు ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే దక్షిణ తెలంగాణలో పార్టీ కనుమరుగైందని, కేటీఆర్ను కనుక కొనసాగిస్తే ఇక కొంతమేర బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కూడా బీఆర్ఎస్ హ్యాండ్సప్ చేయాల్సి ఉంటుందని సీనియర్లు హరీష్ రావు వద్ద మొరపెట్టుకున్నట్టు సమాచారం. ఆ ప్రకటన వెనుక వ్యూహం ఏంటి? ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ల ఒత్తిడి మేరకు పార్టీపై పట్టు కోసం హరీష్ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ కార్యవర్గ ఎల్పీ సమావేశాన్ని 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ఆయన నుంచి ప్రకటన వెలువడడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. కారణాలు ఏవైనా కూడా సహజంగా ఇలాంటి ప్రకటనలు అన్ని తెలంగాణ భవన్ నుంచి విడుదల అయ్యేవని, అయితే హరీష్ రావు నుంచి విడుదల కావడం బీఆర్ఎస్లో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి కీలక రాజకీయ పరిణామాలకు నాంది పలికిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి అంటే చెప్పడం జరిగింది. సో వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ బలపడాలంటే, రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా హరీష్ రావుకు పగ్గాలు ఇస్తేనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. లేదంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కేటీఆర్ యొక్క దూకుడు స్వభావం కావచ్చు, లేకపోతే ఆయన కొంత సోషల్ మీడియానే పట్టుకొని అదే బలం అనుకొని ప్రచారం చేయడం కావచ్చు, అసలు ప్రజలతో సత్సంబంధం లేకపోవడం కావచ్చు, ప్రజా సమస్యలపైన ఆ గ్రౌండ్లో ఉండకపోవడం కావచ్చు, లేకపోతే ఆయన మాట తీరులో కొంత కరుగుతనం కావచ్చు, లేకపోతే ఆయన ప్రెసిడెంట్ కదా కేసీఆర్ కొడుకు అనేటువంటి ఒక పొగరు కావచ్చు. ఇవన్నీ కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు కానీ అసలు మింగుడు పడడం లేదు. సో అందుకే హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ చేస్తే కొంత అందరితో సత్సంబంధాలు ఉంటాయి. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ కూడా బలపడే అవకాశం ఉంటుంది. సో రేపు రాబోయే రోజుల్లో కొంత ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసి ప్రజల్లో తిరిగితే కనుక 100% బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే కేటీఆర్ను వద్దని సీనియర్ నాయకులు చాలా బలంగా చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. సో మరి ఇది ఎంతవరకు ముందుకు పోతే నాకు తెలిసి కేటీఆర్నే ఉంటాడు ప్రగ్గాలు, లేదంటే కేసీఆర్ ప్రెసిడెంట్గా ఉండి ఈయననే వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళీ అదే తంతు కొనసాగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ విచిత్ర విషయం ఏంటంటే కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ధి ఉందనుకోండి, ఇది హరీష్ రావు పై నమ్మకం ఉండి, లేకపోతే హరీష్ రావుకి బీఆర్ఎస్ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనుకోండి, ఒకవేళ ఇక్కడ కేటీఆర్కి ఏం చేసిండు, వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిండు. సో ఇప్పుడు బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎవరున్నారు, కేసీఆర్ నాడు. మరి బీఆర్ఎస్ఎల్పీ ఉపనేతగా హరీష్ రావును పెడితే కొంత సమన్వయం చేసినట్టుగా ఉంటుంది కదా. సో బీఆర్ఎస్ఎల్పీ ఉపనేతగా కనీసం అవకాశం ఇవ్వలేదంటే
హరీష్ రావుని ఎవరు దొక్కుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో? కేసీఆర్ కేటీఆర్లే అనగదొక్కుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరి మధ్యలో పోటాపోటీ సమావేశాలు ఉన్నాయి, ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఎప్పుడు వీళ్ళ యొక్క అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడతాయో అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. కానీ హరీష్ రావు అన్ని కట్టగట్టుకొని ఉన్నాడు, ఎందుకంటే అవకాశం కోసం ఎదురుస్తూ ఉన్నాడు. అవకాశం వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తన హస్తగతం చేసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. కానీ అవకాశం హరీష్ రావుకి వస్తుందా? సో బలవంతంగా ఆయన పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారా? దానిలో భాగంగా కవిత ఏమైనా విమర్శలు హరీష్ రావు టార్గెట్గా ఇస్తుందా? హరీష్ రావును కూడా కవిత అంటాం గుంటరా. కానీ సో కేటీఆర్నేమో ఏదో పైన కొడుతూ హరీష్ రావుని బలంగా విమర్శిస్తూ ఉంది కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇది ఒక కుటుంబ గేమ్లా కనబడతలేదా? 100% అదే. సో హరీష్ రావుని పార్టీ నుంచి బలవంతంగా బయటికి పంపేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు కూడా హరీష్ రావు అన్ని తట్టుకొని పార్టీలో అవమానాలు దిగమింగుకుంటూ ఉంటున్నట్టుగా చాలా ఆయన సమయం కోసం వేచి చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.